కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్టు ఏర్పాటుతో మాఫియా గుండెల్లో గుబులు మొదలైంది. ఓవైపు స్టెల్లా నౌక నుంచి సేకరించిన బియ్యం నమూనాల పరిశీలన జరుగుతూ ఉండగా సిట్టు విచారణ దూకుడుగా సాగే అవకాశం ఉంది. అక్రమాలకు అండదండగా ఉంటున్న పెద్దల పాత్ర తేలనుంది. రాష్ట్రంలో ఎన్ని పోర్టులున్నా వివాదాల సుడిలో చిక్కింది మాత్రం కాకినాడ పోర్టే. రాష్ట్ర ప్రభుత్వం మారిటైం బోర్డు పర్యవేక్షణలోని పోర్టును ప్రైవేటు వ్యక్తులు, రాజకీయ నేతలు తమ గుప్పిట్లోకి తీసుకుని అక్రమ ఎగుమతులు, అడ్డగోలు వ్యవహారాలకు అడ్డాగా మార్చారనే విమర్శలు ఉన్నాయి. విదేశాలకు బియ్యం ఎగుమతుల ముసుగులో పేదల బియ్యాన్ని దేశం దాటించిన అక్రమార్కుల ఆటలు ఇప్పుడూ అలాగే సాగుతున్నాయి. వైసీపీ హయాంలో పౌర సరఫరాల వ్యవస్థలో క్షేత్రస్థాయి లోపాలు కొందరికి ఆదాయ వనరుగా మారాయి. పేదలకు పంపిణీ చేసే కేజీ బియ్యానికి ప్రభుత్వం ₹43.50 వెచ్చిస్తుంటే లబ్ధిదారుల నుంచి కొన్ని ముఠాలు కేజీ 10కి కొంటున్నాయి. ఆ బియ్యాన్ని మిల్లుల్లో పాలిష్ చేయించి పోర్టుల ద్వారా విదేశాలకు తరలిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన ప్రభుత్వ శాఖలు చూసి చూడనట్లు వదిలేస్తున్నాయి. రాజకీయ దన్నుతో రాష్ట్ర నలుమూలల నుంచి కాకినాడకు అక్రమ నిల్వలు చేరుకుంటున్నాయి. పోర్టు, కస్టమ్స్, మెరైన్, పౌర సరఫరాలు, పన్నుల శాఖ, రవాణా, పోలీసులు ఇలా అందరి తనిఖీలు సవ్యంగానే ఉన్నట్లు చెప్తున్నా అక్రమ నిల్వలు ఇన్ని వ్యవస్థలు దాటి పోర్టులోకి ఎలా చేరుతున్నాయనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. లంచాల వ్యవహారంలో కాకినాడ పోర్టులోని కస్టమ్స్ కార్యాలయ ఉద్యోగులు ఈ ఏడాది అక్టోబర్ 5న సీబీఐకి చిక్కారు. పోర్టు కార్యకలాపాల్ని పర్యవేక్షించాల్సిన కొన్ని శాఖల్లో అవినీతి తారాస్థాయిలో ఉన్న ప్రక్షాళన దిశగా చర్యల్లేకపోవడంతో అక్రమాలు ఆగటం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కాకినాడ యాంకరేజీ పోర్టుకు చెందిన 337 ఎకరాల భూమిని 1500 కోట్లకు 2022లో తాకట్టు పెట్టారు. మరికొంత పోర్టు భూమిని కొందరు నాయకులు ఆక్రమించారు. రాజకీయ అండతో లీజుకు తీసుకున్న విస్తీర్ణానికి మించి భూమి ఆక్రమించి అనధికారిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పోర్టుల్లో అక్రమాలకు తావివ్వకుండా పర్యవేక్షించాల్సిన కొన్ని శాఖల అధికారులు ఇక్కడ బినామీలతో వ్యాపార భాగస్వాములవుతున్నారు. ప్రైవేటు పోర్టులో అధిక శాతం వాటా ఓ సంస్థకు జగన్ ప్రభుత్వం కట్టబెట్టడము రేషన్ మాఫియాకు ఊతమిచ్చింది. ప్రభుత్వం మారినా హెచ్చరికలే తప్ప చర్యలకు అడుగులు ఎందుకు పడ్డం లేదనే చర్చ నడుస్తోంది. అక్రమాలకు సపోర్టు ఇస్తున్న తెర వెనుక అదృశ్య శక్తులెవరో నిగ్గు తేల్చాలంటే సిట్ లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది.